ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి చేపల పులుసుని ముక్క చెక్కు చెదరకుండా సింపుల్గా తయారు చేసుకుందాము. ఇలాగ నీట్గా తీసుకున్న చేపల్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్ని వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి టమాటాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, లవంగాలు, మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి ఆనియన్ పేస్ట్ని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చీలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని పసుపు, కారం వేసుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జుని తగినన్ని వాటర్ని యాడ్ చేసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని కలిపి మూత పెట్టి 15 మినిట్స్ బాగా మరిగించుకుంటే పులుసు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న పులుసులోకి చేపలన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి గెరటితో తిప్పి మసిగుడ్డతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చేపల కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.